Move on to other details. Trainee IPS Uday Krishnareddy కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మరో మహిళతోనూ ఉదయ్ కృష్ణారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవంటూ పోలీసుల దర్యాప్తులో గుర్తించినట్టుగా తెలిసిందే. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ట్రైనీ మహిళా ఐపీఎస్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నగర మహిళా భద్రతా విభాగం డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఈ కేసును దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితుడు మరో మహిళతోనూ సంబంధాలు నేర్పినట్లుగా ట్రైనీ మహిళా ఐపీఎస్ ముఖికంగా ఫిర్యాదు చేయగా ఆ దిశగా దర్యాప్తు చేసిన అధికారులు కీలక ఆధారాలు రాబట్టినట్టుగా తెలిసిందే. ట్రైనీ మహిళా ఐపీఎస్ పై వేధింపుల కేసు దర్యాప్తులో సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా పోలీసులు అశోక్ నగర్ లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో సోదాలు నిర్వహించారు. ల్యాప్టాప్, సెల్ ఫోన్, ఇద్దరు వ్యక్తుల చేతిరాతతో ఉన్న 2 ప్రేమలేఖలు, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ప్రేమలేఖలపై రాసినటువంటి పేర్ల ఆధారంగా ఆరా తీసిన పోలీసులకు కొత్త ఆధారం లభించింది. ఉదయ్ కృష్ణారెడ్డికి ఏపీకు చెందిన ఓ మహిళతో సన్నిహిత సంబంధం ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళకు 2014లోనే వివాహమైంది. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా కుమారుడితో కలిసి ఉంటున్నారు. ఈ సమయంలోనే పరిచయమైన ఉదయ్ కృష్ణారెడ్డితో ఆమెకు స్నేహం కుదిరింది. హైదరాబాద్ వచ్చిన ఆమె కొంతకాలం ప్రైవేటు సంస్థలో పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో ఉదయ్ కృష్ణారెడ్డి సూచనలతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి అశోక్ నగర్లోని ఓ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో కొలువులో చేరారు. ఇద్దరి మధ్య సన్నిహిత్యం ఏర్పడ్డాక లివ్ ఇన్ రిలేషన్ లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరిన చట్ట ప్రకారం విడాకులు రాకపోవడంతో ఆమె తిరస్కరించినట్టుగా సమాచారం. ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ ను మరో మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో కలిసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తనపై వారిద్దరూ పరస్పరం చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.